Hi Andy, this is Dr. Ravi Kiran, General Physician and Diabetologist at Onus Robotic Hospitals, Champapet. ఇవాళ మనము లైఫ్ స్టైల్ డిజార్డర్స్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్? లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా, ఇవన్నీ కొన్ని కండిషన్స్ ఉంటాయి విచ్ వి అక్వైర్ సోల్లీ త్రూ అవర్ లైఫ్ స్టైల్. సో ఏంటిదంటే ఇన్ దిస్ జనరేషన్, అంటే ఒకప్పుడు మన ఇండియా లాంటి దేశాల్లో ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వర్ మోర్ కామన్. అంటే ఇన్ఫెక్షన్స్ రావడం, ఇన్ఫెక్షన్స్ వల్ల మనుషులు చనిపోవడం కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల మనుషులు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం కానీ వర్ మోర్ కామన్. బట్ నౌ ఇన్ దిస్ జనరేషన్ ఫర్ ద పాస్ట్ 1 to 2 decades ద ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వల్ల అడ్మిషన్స్ తగ్గి నాన్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకు షుగర్ వల్ల కానివ్వండి, షుగర్ కాంప్లికేషన్స్ వల్ల కానివ్వండి, హై బీపీ కాంప్లికేషన్స్ కానీ వీటి వల్ల అడ్మిషన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్ డిసీజెస్ టు లీడ్ అ హెల్తీ లైఫ్ స్టైల్. ద థింగ్ ఈస్ with these lifestyle diseases, the treatment is also very simple. We do definitive lifestyle changes. These disorders would be reversed and they won't have any complications. బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఒబిసిటీ కానివ్వండి, వీటన్నిటికి కనుక వీ డూ ప్రాపర్ డెడికేటెడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ లైఫ్ స్టైల్ చేంజెస్, దోస్ వర్క్ ఎఫెక్టివ్లీ. అయితే వాట్ ఆర్ దోస్ చేంజెస్ విచ్ వీ క్యాన్ డూ ఫర్ అవర్ సెల్స్? దెర్ ఆర్ 5 reasons. ఫస్ట్ వన్ ఈజ్ జెనెటిక్, which we can't do nothing about. అంటే మన జీన్స్ మనం ఎలా అయితే జీన్స్తో పుట్టామో we die with those genes, so we can't do nothing about those genes. అయితే జెనెటిక్ కాకుండా డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, స్లీప్, ఈ 4ని మనం కంట్రోల్ చేసినట్టయితే జెనెటిక్స్ని కూడా మనం ఓవర్కమ్ చేయగలుగుతాం. సో వాట్ షుడ్ బి అవర్ డైట్? డైట్లో బ్రాడ్గా అందరూ చెప్పేటంటే ఈట్ అ మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, మోర్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్, రెడ్యూస్ యువర్ ప్రాసెస్డ్ ఫుడ్, రెడ్యూస్ యువర్ షుగర్స్ అంటాం. వాటితో పాటు ద న్యూయర్ థింగ్ ఈజ్ కౌంటింగ్ యువర్ క్యాలరీస్. అంటే ఒక పర్సన్ తన హైట్ని బట్టి, వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి వీ క్యాలిక్యులేట్, అంటే వాళ్ళ యాక్టివిటీని బట్టి వీ క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ క్యాలరీస్ నీడెడ్ ఫర్ దెమ్. ఒక పర్సన్కి 1400 ఉండొచ్చు, ఒక 1600 ఉండొచ్చు. వాళ్ళ వెయిట్ని బట్టి వాళ్ళకి ఇంకా లోవర్ క్యాలరీస్ అవసరం పడుతుండొచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఎంటైర్ 24 hours డ్యూరేషన్లో వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ ద క్యాలరీస్. We have to focus mainly on the calorie restriction. Apart from the calorie restriction, also oil consumption also, because we have seen many patients who are consuming 5 times the upper limit of their normal consumption. A person 500 ml oil consume చేయాల్సి వస్తుందంటే there are people, elderly people who are consuming nearly 2.5 liters of oil per month per person. దీస్ ఆర్ అంటే ఇన్విజిబుల్ క్యాలరీస్, అంటే మన కంటికి కనబడవు. మనం డైటింగ్ చేస్తుంటాము, వాకింగ్ చేస్తుంటాము, వీ డూ ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్, బట్ వీ వోంట్ సీ ఎనీథింగ్ ఎల్స్ బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఫ్రమ్ వేర్ ద క్యాలరీస్ ఆర్ కమింగ్. ఆయిల్ ఈస్ వన్ బిగ్ కల్ప్రిట్. వీ హ్యావ్ టు కౌంటర్ క్యాలరీస్ ఈవెన్ ఇన్ ఆయిల్ ఆల్సో. ద స్టాండర్డ్ గైడ్ లైన్స్ ఫర్ ఆయిల్ కన్సంప్షన్ ఆర్ నాట్ మోర్ దెన్ 500 ml per month per adult. అలానే డైట్తో పాటు లైఫ్ స్టైల్లో వీ అడ్వైజ్ ఈస్ 30 minutes of aerobic activity per day followed by post meal walking. See, because ఒక సింగిల్ టైంలో ఒక మేజారిటీ ఆఫ్ ద స్టెప్స్ అనేది మనం కవర్ చేయలేం, బికాజ్ వీ విల్ గెట్ బోర్డ్, వీ విల్ గెట్ టైర్డ్, ఎవ్రీథింగ్. సో వాట్ వీ అడ్వైజ్ ఈస్ బ్రేక్ డౌన్ దట్ స్టెప్స్ ఇంటూ ఓవర్ 3 to 4 times a day. అంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 15 నిమిషాల తర్వాత నడవడము, బ్రేక్ఫాస్ట్ స్నాక్ చేసిన అంటే 11 గంటలకు ఏదైనా స్నాక్ తిన్న తర్వాత నడవడము, లంచ్ తర్వాత నడవడము, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ స్నాక్ తిన్న తర్వాత నడవడము, డిన్నర్ తర్వాత నడవడం, ఇట్లాంటివన్నీ చేసినట్టయితే మనకి తెలియకుండానే ఆ వాకింగ్ అనేది మనం స్ప్రెడ్ చేయడము, పోస్ట్ మీల్ వాకింగ్తో మన ఆ షుగర్ స్పైక్ని కంట్రోల్ చేయడము, దీస్ ఆర్ ఆల్ హెల్ప్ఫుల్. సో డైట్, లైఫ్ స్టైల్ అండ్ డిసిప్లిన్ ఈస్ వన్ ఆఫ్ ద కీ థింగ్. ఎనీ పేషెంట్ హూ వాంట్స్ టు డూ డయాబెటీస్ రివర్సల్, దే హ్యావ్ టు బి డిసిప్లిన్ ఇన్ లైఫ్. ఓన్లీ discipline helps us beat these lifestyle disorders. దాంతోపాటు స్ట్రెస్ అండ్ స్లీప్. స్ట్రెస్ కూడా దిస్ ప్లేస్ వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ఇన్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఈవెన్ మనకి బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, we see many patients who lead a healthy lifestyle, who are better, but they're stressed in their life. That can be one reason for them to acquire diabetes. So manage stress. Breathing exercise కానివ్వండి, ప్రాణాయామ కానివ్వండి, యోగా కానివ్వండి, or also spending some own self time అంటే హాబీస్ కానివ్వండి which help them distract them, or breathing exercise like JPM or breathing exercise కానివ్వండి, ఇవన్నీ కూడా there are many things which would help us overcome stress. So stress overcome ki as specialists we can help you to do some lifestyle changes and some routine changes in your daily routine that would help you manage stress. వీటన్నిటితో పాటు sleep is also one of the major factor, because insufficient sleep, especially people who are doing continuous night duties for past few days, they would definitely have some problem, because sleep is needed for the body. ఎందుకంటే ఒక బాడీ రోజంతా అలసిపోయిన తర్వాత it should get a proper sleep for the body to reset itself. If we are not giving our body enough sufficient sleep, then the stress would keep on adding up, and then that would causes a lot of problems. Daily at least 6 to 8 hours of sound sleep is needed for any adult person, and we advise you to avoid daytime sleep, because daytime sleep lo manaki REM sleep anedi raadu. If there is no REM sleep, then obviously the quality of sleep gets affected.
So our advice, avoid daytime sleep, and even if you have to get a daytime sleep, reduce it to less than 20 minutes per day. Also, make sure that you have a good sleep at night. You follow specific sleep hygiene protocols where you won't be using your phone after 9 or 10 in the night. Avoid heavy foods, avoid coffee or all those stimulants which can affect your sleep. At the same time, go to sleep at the same time of the week every day. That would help us maintain a sleep hygiene and help us get a better sleep. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టయితే we can make sure that we can increase the longevity, అంటే మన లైఫ్ స్పాన్ మనం పెంచుకోగలుగుతాము. We can reduce our morbidity, అంటే మన ఇల్నెసెస్ లేకుండా మనం జాగ్రత్త పడగలుగుతాము, and we can lead a healthy and safe life that would be helpful for the country also. Thank you.